హాలీవుడ్ వెంచర్ చేయటానికి ఒక భూమిక క్రియేట్ చేయడం కోసం ఈ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబుది. ఇది అయిన తర్వాత అక్కడ ఒక ప్రయోగం చేస్తాడు ఆయన, అక్కడ మార్కెట్ స్థిరీకరణకి. అది అయిన తర్వాత మాత్రమే మహాభారతం గురించి ఆలోచిస్తాడు. ఇప్పట్లో అవ్వదు అది. అంటే ఒక 10 ఏళ్ళు వేసుకోవచ్చా అంటే కనీసం 7-8 ఏళ్ళు పడుతుంది. 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల స్క్రిప్ట్కి సంబంధించి ఎలా అది ఒక భాగంతో అవ్వదు, కనీసం 7-8 భాగాలు చేస్తాడు ఆయన. అందుకని ఇది చివరి ప్రాజెక్ట్ అంటున్నాడు ఆయన. ఓకే, అంటే అన్ని మూవీస్ అయ్యాక అంటే 6 తీయాలి ఆయన. అంటే ఎంత టైం తీసుకుంటుంది? కనీసం ఒక్కొక్క దానికి 1.5 year వేసుకున్నా కానీ ఒక 15 ఏళ్ల ప్రాజెక్ట్ అది. ఓకే, ఈ 15 ఏళ్ల ప్రాజెక్టులోకి ఆయన హాలీవుడ్ మార్కెట్లో స్థిరీకరణ జరిగిన తర్వాతే ఆ ప్రాజెక్టులోకి వెళ్తాడు. ఓకే, అందుకని ఇప్పట్లో ఆ ప్రమాదం లేదు. అంతే అంటారు. టైం డెఫినెట్గా టైం పడుతుంది. నాని అప్పుడు ఏ స్థాయిలో ఉంటే ఓకే, అప్పటికి నాని ఇప్పుడు ఈయన పాన్ ఇండియా మార్కెట్లోకి బలంగా ఎంట్రీ ఇవ్వడం కోసం హిట్ 3 ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు చాలా గట్టిగా. అవును, అలాగే హిట్ 3 తర్వాత మార్కెట్ స్థిరీకరణ కోసం కూడా ప్యారడైజ్ అనేటువంటి ఇంకో సినిమాని లైన్లో పెట్టాడు. అవును, ఈ ప్రయత్నాల్లో ఇతను ఉన్నాడు. ఇతనేమో పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ కార్యక్రమంలో ఇతను ఉన్నాడు. ఆయనేమో వరల్డ్ మార్కెట్ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఆయన కసరత్తు చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు 2 మిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. ఇవి 2 కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు మాట అయితే కాదు, ఇప్పుడు కాదు అది. రైట్ సార్. కాబట్టి డెఫినెట్గా ఇది కనీసం 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది, కనీసం 3 సంవత్సరాల తర్వాత.